అందరికీ నమస్కారం. ఆచారంలో ఆత్మశుద్ధి గురించి తెలుసుకుందాం. ఆచారం అంటే శుభ్రం కాదు. మన శరీరం అంటే మన మనస్సులో ప్రకాశం. మనం నీటితో స్నానం చేస్తే శరీర శుభ్రం. ఆచారాన్ని పాటిస్తే ఆత్మ శుభ్రం. రోజు ఆచారాన్ని పాటిస్తే ఆత్మకి అది ఒక క్లీన్ స్టార్టప్ అన్నమాట. అందుకేనేమో మన నిత్య జీవితంలో రోజూ చేసే పనుల్లో ఆచారాన్ని జోడించారు మన పెద్దవాళ్ళు. ఆచారాలని ఎవరన్నా పాటిస్తున్నా, లేదంటే ఆచారాలను గురించి దూయపట్టకూడదు. ఆ భగవంతుని కరుణా కటాక్షం మన అందరిపైన ఉంటుంది. మన అందరం దానికి అర్హులమే. మన నిత్య జీవితంలో ఆచారాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. మనం ఉదయాన్నే లెగవాలి. సూర్యుడు ఉదయించక ముందే లెగవమని తల్లిదండ్రులు చెప్తారు. బహుశా మనల్ని బ్రహ్మ ముహూర్తంలో లేపడానికే అలా చెప్తారేమో. స్నానం చేసిన తర్వాత దేవుడికి నమస్కరించమంటారు. ఎందుకంటే మనలో ఉన్న అహంకారం తగ్గుద్ది. అంతేకాకుండా సైంటిఫిక్‌గా చూసుకున్నట్టయితే మనలో పాజిటివ్ థింకింగ్స్ మొదలవుతాయన్నమాట. తర్వాత భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోమని, బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోమని చెప్తారు. ఎందుకంటే ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఏయైతే ఉంటాయో అయి మన ఇంట్లోకి, మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటాయన్నమాట. ఇలా మనం చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు చెప్పే ఆచారం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. అందువల్ల మనం ఆచారాలని ఎప్పుడూ పాటించాలి. ఇలా ఆచారాలన్నీ పాటించటం వల్ల శరీరం శుభ్రమయ్యి మనం ప్రాణాయామం చేయటానికి మనసు అనుకూలంగా ఉంటుంది. ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తామో మన మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా మారుతుందో ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే మన ధ్యాన స్థితిలోకి వెళ్తామో అప్పుడు మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మహదమాశ్చర్యాలన్నీ పోతాయన్నమాట. అప్పుడు మన ఆత్మ శుద్ధి పడుతుంది. అందువల్ల ప్రతి వాళ్ళు ఆచారాలను పాటించి ఆత్మని శుద్ధి చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవండి. ఓం తస్సత్.